సరే తరలే. అది చింతకాయలు ఇవంత ఇస్తలేదు, మా అమ్మని తెంపివంట నీ చింతకాయలు. మమ్మీ చింతకాయలు తెంపియవా? డబ్బులు ఎత్తవి అవసరం లేదు, నాకు కావాలి, తింటా. నీకు ఎత్తినత్తలేదా తినద్దు. అబ్బా ప్లీజ్ మమ్మీ, ఒక్కటేనే. మరి ఒక్కటంటే ఒక్కటే, బయట అన్నయ్య ఉన్నాడు తెంపివనుకో. అన్నా నాకు చింతకాయలు తెంపియవానే? అయినా మనకు చింత చెట్టు ఉందా అనే? అయినా నాకు ఎక్కడ రాదు. చెట్టు ఉంటుంది కదా, అక్కడికి పోయి తెంపుకొని వద్దాం. వాళ్ళు ఊరుకుంటారా అనే? మనం పోయి తెచ్చుకుంటే చెట్టు కట్టేసి కొడతారు. నాకు తెలియదు, నాకు చింతకాయ కావాలి, నేను తింటా. పెద్ద సమస్య వచ్చి పడిందే. నీతోటి ఇక వశపడదే. జామకాయలప్పుడు జామకాయలు అన్నావు, చింతకాయలప్పుడు చింతకాయలు అంటున్నావా? సరే పా పోదాం, పా ఏదైనా దొరికితే పట్టుకుందాం. పైన చింతకాయలు ఏడ దొరుకుతలేవు కానీ. అవునన్నా, అవ్వనేమో చింతకాయలు తెమ్మని పంపింది, మనకైతే అమ్మేటోళ్ళు ఏడ దొరుకుతలేరు. మరి ఇంకా బుచ్చమ్మల చెట్టు ఉంది, అక్కడ తెచ్చుకుందాం మరి. అదే అన్న, ఆ చెట్టు చింతకాయ రుచే ఉండదు. మరి ఎట్లానే? కావలికి రాలేదే, చింతకాయల కోసం తిరుగుతున్నాం. ఇక ఏడ దొరకక ఈడ వచ్చి కూర్చున్నాం. అవో నీకు చింతకాయలు ఎందుకే? ముక్కులో పెట్టుకోవడానికి. చింతకాయలు ఏం చేసుకుంటారే? చారు వేసుకోవడానికి కాకుంటే. నేను కూడా చింతకాయలకే పోతాను, వస్తారా? మీరు తెచ్చుకుంటారా? అరే నీకు తెలుసా చింతకాయలు ఎక్కడ ఉన్నాయో? అరే అటు మొక్కన బాగానే ఉంటాయి కదా చెట్లు, అటు పోయి దులుపుకొచ్చుకుందాం. అరే మీకు చింత చెట్లు ఉన్నాయారా? ఏ లేవురా. మరి చింతకాయలు ఎక్కడికి పోయి దులుపుకొస్తావురా? అరే అటు మొక్కన ఎవరైనా బుచ్చ చెట్లు ఉంటాయి కదా, దొంగతనం దులుపుకొద్దాం. దొంగతనమా? మనం పోయేది అమెరికాకేం కాదు, దొంగతనానికి. దొంగతనమా నాన్న పడుతుంది. సరే తరలే. నేను కదే అంటన్నా దొంగతనం చేసురాని. ఎప్పుడు సినిమాలలోనే చూసుడైతాంది, ఇప్పుడు వారి రియల్ గా చేద్దాం. ఏమో అంటున్నావు, దొంగతనం చేయంగా దొరికినవనుకో ఆ చింత చెట్టు కట్టేసి చింత బరిగెలతో కొడతారు. అప్పుడు నువ్వు చింతపండు అవుతావు. దొరికితే కొడతారు, దొరకకుంటే అయిపోయి. సరే కానీ మనం పోదాం పా. ఈ పాడీలు అయితే ఎవరు ఉండరు, మంచిగా దులుపుకొచ్చుకుందాం. ఓకేనా? అన్ని కావాలి నీకు. ఫస్ట్ అయితే మనం చింతకాయలు తెంపుకొచ్చుకుందాం. మరి పడుతున్నారు. అయ్యో దీనికి చింతకాయలు బాగాలేవుగా. అవును, అక్కడ ఇంకో చెట్టు ఉందిరా. ఏదిరా? అవో నీ అది వేప చెట్టు రా. అయ్యో, వేప చెట్టుకు చింత చెట్టుకు తేడా తెలియదు. మరి ఇటు పోదాం పా. ఇంకా చూద్దాం పారా. ఆ చింతకాయలు ఏడున్నాయి చూసినావా? కొస కొమ్మలు ఉన్నాయి. ఆ కొస కొమ్మలలో ఒక బొలెక్కాలి. నీ అన్నకి టెక్కుతాడా? చెట్టు పోదాం పా. గీలెవలు ఇటత్తారు. అవ్వతోడు శనాకెళ్ళి చూపెడతారేంది? కొంబై సెట్టీలో అనేది. అవునైతే చింతకాయలు కూడా బాగానే ఉన్నట్టు. ఊరినేవా ఇటే ఊరికి వస్తారు. అతడు జల్దీ వీకాలే, దొరికిపోతే వల్ల కొడతారు. అరే ఎవరు రాడు? అరే ఈ చెట్టోడు కావచ్చురా. అమ్మ తోడే. వీడు కూడా జాక్కుంటాండేంది? ఈ చెట్టు ఇంది కదా. ఇలా వచ్చింది నా కోసం కదా, పోయి జాక్కున్నారేంది? ఎందుకైనా మంచిదే, కొంచెం సేపు యుద్ధం ఆడవేనాక పోయి దులుపుకున్నాం. కొద్దిసేపు చూద్దాం, చెట్టు ఆలో కాదు తెలుస్తుంది. ఇంకా వెళ్తాడు ఏమరా? పోయి అడుగుదాంపా మరి చెట్టు ఆందో కాదు. వీళ్ళేది నా లెక్క భయపడతారు. ఈ చెట్టు అలాది కాదు కావచ్చు. ఎందుకైనా మంచిదే పోయి అడుగుతాం.
చెట్టు మీదేనా? ఏ మాది కాదా? మరి మీద మాది కూడా కాదు. మీది కాదా? మరి ఎందుకు ఉరికినావు? అంటే చెట్టు మీద అనుకొని ఉరికినా. ఆవు గాని మీరెందుకు ఉరికిర్రు? అంటే మీ చెట్టు అనుకొని మేము ఉరికినాం. అంటే చెట్టు మీది కాదు, నాది కాదు. ఈ చెట్టు మీది కాదు మాది కాదు, బరుకున్నోళ్ళకి బరుకున్నంత, దులుపుకున్నోళ్ళకి దులుపుకున్నంత. పట్టుల్ని తెంపుకుందా. అరే నాయన చెట్టెక్కి దులుపుకుంటా. ఆ వేరే నాకు అమ్మలు గుమ్మలే. ఎంత అన్నా భయపడుతున్నారా? బాగానే ఉన్నాయి కదా చింతకాయలు. అరే ఈ చీపురు ఎందుకు కట్టిరా? ఓ ఈ చీపు రారా, మన చింతకాయలు దులిపినాక అన్ని కింద పడతాయి కదా, అక్కడక్కడ పడతాయి. అప్పుడు ఏంటంటే ఈ చీపు తీసుకొని ఊడ్చేందుకు కట్టిర్రు. మరి చెప్పు. ఆల్రెడీ చెప్పినా కానీ అర్థం కాలేదా? చెప్పురా. ఓ ఆ చెప్పంటానవా? ఇప్పుడు చింతకాయలను దగ్గర చేస్తాంగా, ఆ పొట్టు దులపడానికి ఆ చెప్పుతోనే కొడతారు. నీ మొఖాలు అట్లా కాదు. మరి ఏంటిది? చెప్పు చీపుర్లు ఎందుకు కడతారంటే ఎవరైనా దొంగతనంగా వచ్చి తెంపుకుంటారు కదా, అలా నువ్వు కొట్టినట్టు అన్న అర్థం. ఓహో ఈ ఉండంగా తెంపితే దీంతో కొట్టినట్ట, మరి లేకుంటే కొట్టనట్టేగా. అరే తీరా కొట్ట. అరే అమ్మతో చెట్టు ఎక్కుతాను రా, నువ్వు కూడా చెట్టు ఎక్కు దులుపురా. నేనా? నాకున్న పర్సనాలిటీకి మా బంగ్లా మెట్లే ఎక్క గీ చెట్టు ఎక్కుతున్నారా? అబ్బా నువ్వే ఎక్కురా. అమ్మతో నాతో కూడా కాదురా. అరే ఒక పని చేద్దాం, బండలతో కట్టెలతో కొడదాం, అవే పడతాయి, మళ్ళీ పెడతారు. లక్ష్మి పడతానే ఏరుంది. కట్టెలు పడతాను ఇల్లు మెల్లగా. అదే చింతకాయలు దులుపుతానా, నువ్వు కట్టెలు దులుపుతాను, అన్ని కట్టెలే వాడతాను. ఏం కాదు, అన్ని అది కూడా పట్టుకుపోదాం. ఓరి అక్క ఇల్లుకి ఎంతసేపు దులుపుతారా? దులిపిన అలా పోయి తీసుకొచ్చుకుంటా. అరే నేను దులిపే చింతకాయలు ఎరిగిన అనుకో మంచిగా ఉండదు బిడ్డ. అమ్మాయ్యా బాగానే పడ్డాయ్యా, ఇక చాలు. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? మంచి పని అయింది, పడ్డాడు. చెట్టు ఎక్కువ అవసరం చూసుకొని దిగచ్చుగా. చూసిరా చెట్టు ఎక్కితే ఏమవుతుందో, అందుకే చెప్పలేదారా చెట్టు ఎక్కద్దాన్ని. పడితే చింతకాయలు అయితే బాగా రండి. అక్క ఇది అప్పంచెల్ మనకన్నా బాగా ఏడుతాంది. అవునే ఇన్ని ఏదోటి ఏ అన్నీ. అరే ఈ ఊపితో వాడతలేవురా, నిజమేదా? ఆ కట్టెతో కొట్టుకో. కొట్టి దీంతో బాగా పడతాయి. నేను ఏడుతా కొట్టు, అటుపోయి కొట్టుకో. ఇట్లా లేదో దేవుడు కర్ణించే. కర్ణించింది ఆ దేవుడు కాదు, ఈ దేవుడు. ఆ కట్టేసింది నేనే. కట్టేసి మంచి పని చేసిన అన్నయ్య. చింతకాయలు అన్ని మరచి. అరే ఆడు కుయ్యలేదు కయ్యలేదు, పుసుకొని చచ్చిండి ఏందిరా? ఏమోరా, పోయి చూద్దాం. అరే సచిన్ చూడసారి. అరే మోసత్తాందిరా. ముసత్తందా? ముక్కు మీరా, ముక్కు మీ. నీ ముఖం ముక్కు ముత్తే ఆయనతో చస్తాడు. స్పృహ వచ్చినాక ఆడేలేస్తాడు. తీ స్పృహనా? స్పృహ అంటే లవర్ ఎందుకు కొంప చేసి? నీ ముఖం స్పృహ అంటే తెలివైనాక ఆడేలేస్తాడు అంట అన్న. ఓహో తెలివి వచ్చినాక లేదు. అరే అటు పట్టురా, అంటే విట్టేద్దాం. అయితే మనకే ఓని అవ్వ అసలు పట్టుకోకుండా పోతుండగా.
చింతకాయలు బాగానే పట్టుకపోతుంది కానీ ఎటు నీకెందుకు మా చింత చెట్టు కాయలు మేము పట్టుకోతున్నాం. మీ చింత చెట్ట? అరే ఈ చింత చెట్టు మాదిరా. అంటే అన్న కింద పడ్డాయని ఏరుకపోతున్నాం దుల్పలే. అబ్బా అప్పటి నుండి మీరు చెట్టెక్కి దుల్పంగా నేను చూసుకుంటూనే ఉంటున్నా. మరి దుర్భంగా ఎందుకు చాపలే అన్న? ఈ చింత దుల్పాలంటే కైకిల్ మనిషి కావాలి, ఆయనకి పైసలు ఓడియాలని దుల్పంగా చూసుకుంటున్నా. నా చింతకాయలు నాకు. అన్న ఒక చింతకాయ ఇయ్యవా? చింతకాయనా? ఇవ్వదా? ఎవరక మనం దులిపిన చింతకాయలని గంగరవా. అవురా, వాన్ చింతకాయలు మనం కొట్టేస్తే మన చింతకాయ ఈడు పట్టుకపోవట్టే. చింతకాయలు దులుపుతాను రాట్రా ఎవర్రా? దులిపినాం గాని దులిపినాయన్ని చెట్టోడు వచ్చి పట్టుకొని వేయండు. చెట్టోడా? చెట్టు నాదేనా? నేను ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు పట్టుకపోయినా. చెట్టు నీదా? మరి ఆడవర్రా? అమ్మయ్యా బక్రగాలు భలే దొరికింది. నేను ఏది చెప్తా అది నమ్మి మొత్తం చింతకాయ అంతా నాకే ఇచ్చింది. ఇక పండుగ నాకు. అవురా, మీరు దులిపింది కాక నేను ఎత్తుకపోయినా అంటున్నారా? ఏ మేము దులపలే. మరి ఎవర్రా దులిపింది? అన్నా దులిపింది నేనే, నాకే ఎక్కువ వస్తాయి చింతకాయలు. దులిపింది ఆడే ఆనకే ఎక్కువ వస్తాయి. దులిపింది ఆడే గారా? అవన్నావు నేనే ఎక్కువ దులిపినా, కొత్త కుమ్మలకి ఎక్కువ దులిపినా, నాకే బాగా వస్తాయి. అసలు దొంగ నువ్వే నారా? నీకుంటే మనకు కూడా అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట కొట్టుడైతే మర్చిపోకండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి.